డాక్టర్ సిఎస్ఎన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల, కరెస్పాండెంట్ చీడ సత్యనారాయణలు నగదు బహుమతులు అందజేసి ప్రశంసించారు. ఫస్ట్ ర్యాంకు 581 మార్కులు సాధించిన కావ్యశ్రీకు 5,000 రూపాయల నగదు, సెకండ్ ర్యాంక్ సాధించిన నివేదితకు 3,000 రూపాయల నగదు, థర్డ్ ర్యాంక్ సాధించిన రామ్ చరణ్ కు 2,000 రూపాయల నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ వడుపు గోపి, జూనియర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సలీం ఖాన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సకుమల్ల సత్యనారాయణలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ కాలంలో మరి దారి తప్పి వాళ్ళు సరిగ్గా చదవలేదు, చాలా అమలు చేసేవారు, ఎటెటివ్గా ఉండేవారు కదా. నాకు చాలా బాధేసింది. అప్పుడు వాళ్ళందరికీ పేరెంట్స్ కూడా పిలిపించడం, కొంచెం వాళ్ళతో మాట్లాడడం, కొంతమంది పిల్లలు మాకు వద్దు అని చెప్పేసి కొంచెం రఫ్గా చెప్పడం జరిగింది. మరి ఎటువంటి పిల్లలు ఇంత బాగా చదివి ప్రిన్సిపాల్ మేడం తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ ఆరోగ్యం బాగోపోయినప్పటికీ కూడా రాత్రి 8 గంటల వరకు ఉండి మన పిల్లలు ఎంత చక్కగా తీర్చిదిద్ది అందరూ కూడా ఫస్ట్ క్లాస్తో పాస్ చేసినందుకు ఈ సభాముఖంగా మీ అందరి తరఫున, పేరెంట్స్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనందరం కూడా ఆవిడకి ఒక విధంగా చెప్పాలంటే రుణపడి ఉన్నాం. షీ సాక్రిఫైస్ హెల్త్, ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నారు. మనందరికీ చాలా ఒకప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఈ సెల్ ఫోన్స్లో పేరెంట్స్ అందరికీ రాత్రులు ఫోన్ చేసి పిల్లలు లేచారా, చదువుతున్నారా అనేటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఆవిడ చెవు ఎలక్ట్రానిక్ తేడాలతో ఇప్పటికి కూడా చాలా సౌండ్లో బాధపడుతూ ఉంటారు. సో షీ సాక్రిఫైస్ దర్ హెల్త్ అనేటువంటిది నిజంగా నేను ఇయర్ 10th క్లాస్ బ్యాచ్ 30 మెంబర్స్ ఆల్ ఫస్ట్ క్లాస్ ఆల్ అందరూ కూడా చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇయర్ 10% ఇయర్ అని ఎప్పుడు రాలేదని అడిగారు చాలా కొంతమంది పేరెంట్స్. దానికి నేను సమాధానం ఏంటంటే, నేను 96లో జాయిన్ అయ్యాను. ఇక్కడ 96లో జాయిన్ అయితే 96లో నేను వచ్చేటప్పుడు సెంక్రీమెంట్ హెచ్ఎం ఉండేవారు. ఆవిడ ఎంఎస్సీ ఎంఈడి ప్లస్ ఎప్పుడు కూడా 10% రాలేదు 10th క్లాస్ పిల్లలు స్టార్టింగ్లో. నేను ఇలాగ ఎప్పుడు పోతుంటే ఎలాగా పిల్లలు నాకు అందరూ పాస్ అయితే బాగుంటుంది కదా, పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని ఉద్దేశంతో ఆ ఇయర్ స్టార్ట్ చేశాను. స్టడీ అవర్స్ అనేది 2004లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చెప్తానే ఉన్నాను. అక్కడ ఇద్దరు రమేష్ అనే విష్ణు అనే మాస్టర్లు ఇద్దరు సలహాలు తీసుకొని వాళ్ళతో నేను 98 వరకు చదివించేవాళ్ళం. ఆ ఇయర్ ఫస్ట్ వచ్చింది, 10% రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు ఆ ఇయరే డిఓ ఆఫీస్కి డిఓ కింద పార్వతీ అవార్డు వచ్చారు గవర్నమెంట్. ఆ ఇయర్ డిక్లేర్ చేశారు, ఎవరు ఏ స్కూల్కి అయితే ఫస్ట్ వస్తుందో వాళ్ళందరూ వచ్చి అవార్డు తీసుకుని ప్రతిభా అవార్డు తీసుకుంటాను. ఆ ఇయర్ నేను స్టార్ట్ చేసిన ఇయరే మనకు 10% రావడం, ప్రతిభా అవార్డు ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. ఇంత మంచి రిజల్ట్ వచ్చినటువంటి సిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క ప్రిన్సిపల్ నిర్మల మేడం గారికి అలాంగ్ విత్ ఫ్యాకల్టీ మెంబర్స్ డెఫినెట్గా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ తెలియజేయాలి, అప్రిషియేట్ చేయాలి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అంటే మార్నింగ్ 8 o'clock స్టూడెంట్ వస్తే కనుక ఆ స్టూడెంట్ ఎప్పుడు బయటకు వెళ్తాడంటే నియర్లీ నైట్ 8 o'clock, అంటే 12 hours 12 గంటల పాటు నిరీక్షించడం, నిరంతరం వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఎంత మంచి రిజల్ట్ ఇచ్చారు. చాలా చక్కని వాతావరణంలో చక్కగా చదువుకున్న పిల్లలందరూ కూడా కలకలాడుతున్న ఈ సక్సెస్ మీట్ జరుపుకోవడం, ముందుగా నిర్మలా మేడం గారు మన హెచ్ఎం గారిని అభినందించాలి. ఎందుకంటే ఆవిడ పట్ల తపన కానీ కష్టం కానీ నాకు తెలుసు, మాకు అందరికీ తెలుసు. ఆవిడతో పాటుగా వాళ్ళ స్టాఫ్ డెడికేటెడ్గా అంత చక్కగా చదివించే పిల్లల్ని, అంటే ఒక కార్పొరేట్ స్కూల్స్ ఉన్నటువంటి కాక్ష, అంటే నేను ఇలా చదివించి ఈ రకమైన మార్కులు తీసుకురావాలి, అందరినీ సక్సెస్కి చేయాలి, అందరినీ 100% ఫస్ట్ క్లాసులు తీసుకురావాలని పట్టుదలతో చదివించిన స్టాఫ్ అందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నిరంతరం కష్టపడ్డారు. అటువంటి స్టాఫ్ మాకున్నందుకు మా ఇచ్చము మన నిర్మలా మేడం గారు చక్కగా వీళ్ళందరినీ డిజైన్ చేసి చక్కగా మంచి దారిలో తీసుకొచ్చి పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయినందుకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పరోక్షంగా ఇక్కడ కష్టపడిన టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి టైంతో సంబంధం లేదు. ఎంత డెడికేషన్గా పనిచేసే స్టాఫ్ మన స్కూల్కి దొరికారంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే 100% వాళ్ళు ఎఫర్ట్ పెట్టేవాడు. హెల్త్ బాగోకపోయినా సెలవు పెట్టకపోవడం, పిల్లల కోసమే శ్రమ పడతాం. సాయంత్రం వరకు అంటే ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు 8-9 వరకు క్లాసులు నేర్పి పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళేవారు చాలా రోజులు నేను చూసాను. దీని అంతటికి కారణం ఏంటంటే ముఖ్యంగా
అమెరికా నుంచి వచ్చిన తర్వాత మేడం గారు చాలా హెల్త్ సిక్ అయిపోయారు. సిక్ అయిపోయిన రోజుల్లో డాక్టర్ గారు చెప్పారు, వాళ్ళ హస్బెండ్ చెప్పారు, మేమందరం కూడా చెప్పారు, ఎందుకంటే మేడం గారు కొంత రెస్ట్ తీసుకోండి అని. లేదంటే ఇప్పటికే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా హై ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, అందరికి కూడా ఏ గ్రేడ్లు రావాలి అనే ఆ స్పిరిట్తో మేడం గారు ఏం చేశారంటే నైట్ కూడా ఆవిడే ఉండి ప్రత్యక్షంగా మమ్మల్ని అందరినీ కూడా చదివించడానికి 100%